వాళ్ళు పూజలు చేస్తే పత్తిత్తులు, యువతలో దీపాలు ఎడితే దరిద్రగొట్టోళ్ళు. దరిద్రగొట్టోళ్ళకే బాగా జరుగుతుంది అని అంటారు. వాళ్ళు పూజలు చేస్తే మాత్రం పత్తిత్తులు, పతివ్రతలు. ఒకళ్ళని ఎగతాళి చేయాలంటే చాలా తొందరగా వస్తుంది నోరు, చాలా తొందరగా వస్తుంది. అవమానించాలంటే ఇంకా బాగుంటుంది. నలుగురు అమ్మలక్కలకి మాత్రం మనుషులు ఒకళ్ళ గురించి చెప్పడం మాత్రం చాలా బాగా వస్తుంది. అవునా కాదా చెప్పండి. మన గురించి ఎంతమంది అనుకుంటున్నారో తెలియదు. మనం వేసుకునే బట్టల గురించి తూ అని ఎంతమంది వస్తున్నారో తెలియదు. మనం నడుస్తామంటే మనకి ఎంతమంది పేర్లు పెడుతున్నారో తెలుసా? మీరు అనుకుంటున్నారు మాకెవరు పేర్లు పెట్టట్లేదని. తెలుసా? అవన్నీ దులిపేసి ఏంటి పట్టించుకోలేనోడే మనిషి. అవన్నీ పట్టించుకోరు కొంతమంది. వెనక్కి ఎంతమంది అంటారు తెలుసా బట్టల గురించి? యువతలోళ్ళకి నీతి కబుర్లు చెప్పడానికే నోరు వస్తుంది, మనం పాటించడానికి రాదు. ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నానంటే కళ్ళ ముందన జరుగుతున్న సంగతి అదనమాట. యువతలోళ్ళకి నీతులు చెప్పడానికే పనికొస్తాయి, మనం పాటించడానికి రావు. పత్తిత్తిల్లాగా ఉంటారు. ఒకళ్ళకి పేర్లు మాత్రం పలచగా పెడతారు, బాగా పెడతారు పేర్లు. మనం వేసే వేషాలు యువతలోళ్ళు తిడుతున్నారని తెలియదు. సంగీతం వింటే మంచి పాట పాడాలనిపిస్తుంది. మనుషులను చూస్తే మంచిగా పలకరించాలనిపిస్తుంది. వాతావరణం చూస్తే మంచి ప్రశాంతంగా ఉండాలనిపిస్తుంది. మనసు ప్రశాంతంగా ఉండాలనిపిస్తుంది. ఇలాగా చాలా మంచిగా ప్రవర్తిస్తే మనం చాలా మర్యాదగా ఉండాలనిపిస్తుంది. ప్రేమించే మనసు అందరికీ ఉండదు. మనిషి నాశనం కోరేవాళ్ళు చాలామంది ఉంటారు. పైకి ముసిముసి నవ్వులు నవ్వుతారు, అందరితో చక్కగా మాట్లాడతారు. అలాంటివి అందరికీ రావు. అలా మాట్లాడకపోతే మనుషుల్లోని విలువ ఉండదు. మోసం పనికొస్తుంది, మంచితనం పనికి రాదు. పద్ధతి ఎవరికి అక్కర్లేదు. పై రంగులు పాముకోవడమే ఇష్టము.